చెప్తున్న మాట ఏంటంటే, మీరు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పింది. ఏమన్నా చెప్పండి, యెరూషలేము నుండి మీరు ఎక్కడికి వెళ్ళకండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మను పొందుకునేంత వరదాకా మీరు ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళకు ఆజ్ఞాయించింది. ఎందుకంటే తండ్రి మీకు చేసిన వాగ్దానం, ఈ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరూ నింపబడాలని దేవుడు ఏం చేసింది చెప్పండి, వాగ్దానం చేసింది. ఏం చేసిండు? వాగ్దానం చేసింది. ఎక్కడ చేసిండు వాగ్దానము? మీరు చెప్పగలుగుతారా? యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 26వ వచనం. అది మనము ఇప్పుడు చదవద్దు. ఇప్పుడు మనము అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 17, 18, 19 చదువుదాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదను. మీ యవనులు దర్శనములు కలుగు, మీ యవనులకు దర్శనములు కలుగు, మీ వృద్ధులు కలలు కందు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, పరిశుద్ధాత్మను మనకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈడ అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 5వ వచనంలో, యోహాను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలో లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరను. అయితే ఎందుకు ఈ మాట చెప్పిందంటే, లూకా సువార్త 24వ అధ్యాయం ఒకసారి చూడండి, మీకు అర్థం కావడానికి నేను చెప్తున్న మాట. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నారు. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. చూడండి, ప్రభువు అక్కడ ఇక్కడ మనము ఆ వాక్యాన్ని ధ్యానించినట్టు చెప్తున్నది ఏంటంటే, తండ్రి వాగ్దానం చేసింది. ఏంటి? ఇంతకుముందు జరిగిన యోవేలు భక్తుడి ద్వారా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో మాట రాసింది. అది మీరు పొందుకోవాలి అని చెప్పి ఆడ ప్రభువు యేసయ్య వారికి చెప్తా ఉంటాడు. అయితే ఇక్కడ 2వ అధ్యాయము 16, 17 వచనాలు చూస్తే ఆ దేవుడు చేసిన వాగ్దానము ఇక్కడ నెరవేరింది అని పేతురు అక్కడ నిలబడి ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనుషులందరూ చెప్పండి, మనుషులందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనుషులందరూ దేవుని శక్తితో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలని దేవుని ఆశ. అయితే మనం ఎప్పుడూ దేవుని ఆత్మతో నింపబడగలుగుతాము? పోయిన వాళ్ళు చెప్తే, ఆత్మతో నింపబడితే ఏంటి లాభము? ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆత్మను ఎట్లా పొందుకోగలుగుతాము, ఎప్పుడు పొందుకోగలుగుతాము? అయితే దేవుని బిడ్డలారా, బైబిల్లో రాసింది అదే 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం ఏం రాసిందంటే, పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. బాప్తిస్మం పొందుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వరాన్ని ఇస్తాడట, పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఆ దినములలో పరిశుద్ధాత్మ ప్రజలకు తెలియదు. ఆ దినములలో పరిశుద్ధాత్మను ఎన్నడూ వాళ్ళు పొందుకోలేదు, పరిశుద్ధాత్మ కొరకు ఎన్నడూ వెళ్ళలేదు. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ అనేది ఆ పెంటెకోస్తు దినమున 120 మంది శిష్యుల మీదకి దిగి వచ్చింది. యేసు ప్రభు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు, అందులో ఒకడు తప్పిపోయిండు,
ఆ తర్వాత ఇంకోరిని చేర్చుకున్నారు. ఆ 12 మంది కాకుండా చెప్పండి ఇంకా 108 మంది అక్కడ వారితో కూడా ఉన్నారు. ఆ 120 మంది ఎడతెగక ఏక మనసుతో ఆ మేడగదిలో ఉండి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేని కొరకు ప్రార్థన చేస్తుంది చెప్పండి? యేసు ప్రభు చెప్పిండు కదా, నేను వెళ్ళి మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. కాబట్టి మీరు ఇక్కడనే మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి, ఈ యెరూషలేములోనే నిలిచి ఉండండి, ఇక్కడనే మీరు నిలబడి ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు వారు అక్కడ నిలబడి ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిసారి జరిగిన విషయం ఏంటంటే 2వ అధ్యాయము 2-3 వచనాల్లో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. చూడండి, ఒక బలమైన గాలి, వేగంగా ఇచ్చే గాలి, ఒక గాలి అనేది ఆడికి వచ్చింది. అకస్మాత్తుగా అనుకోని రీతిగా ఒక గాలి వచ్చేసి వాళ్ళు కూర్చున్న ఇల్లంతయు ఆ గాలితో నింపబడిందట. అంతేకాకుండా ఆడ జరిగే విషయం ఏంటంటే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా. చూడండి, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వేగముగా వచ్చే గాలి ఆ ఇల్లంతా నింపబడింది. వాళ్ళు ఉన్న స్థలమంతా ఒక గాలి, బలమైన గాలి వచ్చేసి ఆ ఇల్లు నింపబడింది. అంతేకాకుండా వారికి కనబడ్డదట. ఏం కనబడి చెప్పండి? ఒక అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి, ఒక అగ్ని జ్వాల ఆకాశం నుండి దిగి వచ్చి అది విడిపోయి ఏం చేసింది చెప్పండి? అది విడిపోయి అనగా తుకడలు అయిపోయి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు అగ్నిరవ్వ పడ్డదట. ఇట్లా పడ్డట్టుగా వారికి కనబడ్డది. ఎవరెవరి మీద అయితే ఆ ఒక్కొక్కరి మీద అది రాలగా అనగా అగ్గి ఒక్కొక్కరి మీద పడగా అది జరిగింది ఏంటంటే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి అందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయిన. ఆ పరిశుద్ధాత్మతో నిండిపోయిన తర్వాత ఆత్మ వారికి వాక్శక్తి, మాట్లాడే శక్తిని ఇచ్చింది. పరిశుద్ధ ఆత్మ వారికి ఏం ఇచ్చింది? వాక్శక్తిని ఇచ్చింది. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడారు. అన్య భాషలు అంటే చాలా మంది చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు. అన్య భాషలలో 3-4 రకాలుగా ఉన్నాయి. నత్తి భాష అనేది బైబిల్లో రాసి ఉంది. దేవదూతల భాష అని రాసి ఉంది. అన్య భాష అంటే వేరే దేశస్తుల భాష అనేది కూడా రాసి ఉంది. ఈ అన్య భాష అంటే మనకి తెలియని భాష, మనం ఎన్నడూ వినని భాష, ఎన్నడూ మాట్లాడని భాష, దాన్నే అన్య భాష. మనకు రానిదే అన్య భాష. ఇప్పుడు ఎవరైనా గుజరాత్లో మాట్లాడుతున్నారు, మనకు అర్థమైంది కదా, ఏమన్నా అడుగుతున్నాం అని అంటాం. అన్య భాష, అన్యుల భాష అంటే మనకు తెలియని భాష. తేడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న వారికి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. కానీ ఆ ప్రాంతంలో అది పెంతెకోస్తు దినము కనుక, అది పండుగ దినము కనుక భారతదేశంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ప్రపంచంలో ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ ఆ యెరూషలేముకు వచ్చిన పండుగ చేసుకున్నారు. వాళ్ళు పొద్దున్నే తెల్లవారు చుండగానే ఉదయకాలంలోనే పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ పెద్ద గలిబిలి జరిగిందట. చూడండి, గలిబిలి ఏముంది చూడండి. ఆ కాలంలో ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉంది. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన భాషలతో వారు మాట్లాడుట విని కలవరపడి హల్లెలూయా అంతటా వారందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీ కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశము భాషలో మీరు మాట్లాడటం మనము వినుచున్నామే, ఇదేమి అని వారు ఆశ్చర్యపడుతున్నారు. చూడండి, ఒక్కడు మాట్లాడితే ఒక పద్ధతి కలిగి అనిపిస్తుంది, ఇద్దరు మాట్లాడితే కొంచెం అడిగి అనిపిస్తుంది. ఒక్కడేసారి 120 మంది మాట్లాడుతున్నారు, ఎట్లుంటుంది?
చాలా మంది ఏంటంటే ఈ పెద్దకోసు సంఘాలు పోతే అంత గలిబిలి ఒంగుడు కైకులు అది డ్రెస్సులా అది అందరూ మాట్లాడినప్పుడు సౌండే వస్తుంది కదా. ఒక్కటి మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది. అందరూ మాట్లాడినప్పుడు కానీ అయినా సరే పరిశుద్ధాత్మలు ఒక్కొక్కరికి వాక్శక్తి ఇచ్చిందా? ఒక్కరికి ఆత్మతో నింపి పక్కదలు ఇంకోటి నింపు లేదు. ఆత్మ అనేది అద్భుతంగా వచ్చినప్పుడు ఎవరెవరైతే ఆహ్వానిస్తారో ఎవరెవరైతే అడుగుతారో వాళ్ళందరి మీదకి దిగి వచ్చినప్పుడు అందరూ ఆత్మతో నింపబడి మాట్లాడతారు. వేరు చెప్పండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్న భాష అది నాకు అర్థం కాదు, నీకు అర్థం కాదు, కానీ అది భారతదేశంలో 6,000 భాషలలో ఏదో ఒక భాషకు సంబంధించింది. రెండవది ఆ భాష కేవలము దేవుడికి అర్థమైంది. బైబిల్ చెప్తుంది భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీకు తెలుసో తెలియదో ఈ భాషలు మాట్లాడుతున్నప్పుడు మనుషులకు విచిత్రంగా అల్లరిగా అసహాయంగా అనిపించవచ్చు, కానీ నీవు ఈ భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆత్మతో నింపబడి నువ్వు మాట్లాడుతున్న ఈ భాషలు మాట్లాడుతున్నప్పుడు దయ్యం పట్టిన వారు ఉంటే కేకలేస్తుంది. సాతాను తెలుసు ఈ భాష ఏంటో. ఈ భాష మాట్లాడుతున్నప్పుడు సాతాను యొక్క హృదయ అదే చెప్పండి, సైతాను యొక్క ఆత్మ మండుతుంది. దానికి మంటలు మండుతాయి, కేకలేస్తాయి. అవి అంటే నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడితే నా పేయంతా మండుతుంది, నువ్వు మాట్లాడితే నాకంతా ఒళ్ళంతా మండిపోతుంది, నువ్వు మౌనంగా ఉండు అని అవి అంటే. కానీ మనుషులకు తెలియదు ఇది దేవదూతల భాష, ఇది మనుషులకు తెలియదు ఇది దేవుడిచ్చే శక్తి అని. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మాట్లాడుతున్న నీకు తెలియదు, మాట్లాడుతున్న నాకు తెలియదు, వింటున్న నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ దయ్యానికి కరెక్ట్ అర్థమవుతుంది. కాబట్టి దయ్యం శక్తులు లయమైపోతుంది. ఎక్కడ దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందో, ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో వారి ముందర సైతాను కార్యాలు నిలబడవు, వారి ముంగడ దయ్యం శక్తులు నిలబడవు, వారి ముంగడ అపవాది కార్యాలు పనిచేయవు. ఎవరైతే ఆత్మతో నింపబడి ఆత్మలో జీవిస్తారో, ఆత్మలో నడిపింపబడతారో వారి మీద మంత్ర ప్రయోగాలు పనిచేయవు. మీకు తెలుసా, మేము ఇక్కడ ఉండొద్దని, మేము ఇక్కడికి వెళ్ళిపోవాలని ఎందరో మంది మంత్రాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, చాలా రోజులు. కానీ ఒకటి తెలుసా, ఎంత మంత్రగాలు మంత్రిస్తే అంతగా వారికి వ్యతిరేకంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ మాటను మనం నమ్మాలి. మనలో ఈ మాటలను మనం నమ్మి విశ్వాసించాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మలో ఆనందించాలి, ఆత్మ చేత మనము జీవించాలి, ఆత్మ చేత నడిపించబడాలి. అప్పుడే దేవుని కార్యాలు మనము చూడగలుగుతాము. మనం ఆత్మలో ఎదుగుతున్నప్పుడు సాతాను కార్యాల్లో ఉన్నవారు వచ్చి సాక్ష్యాలు చెప్తారు. ఇదిగో నీలో దేవుని శక్తి పనిచేస్తుంది, ఇదిగో నేను నీకు నష్టం చేయాలనుకున్నా కానీ ఆ నష్టం నాకే కలిగింది. మీకు తెలుసా, ఆత్మతో నింపబడిన ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ దేవుని నామాన్ని ప్రకటించినప్పుడు అనేక మంది దయ్యాల మధ్య వారు, రోగాలతో ఉన్నవారు బాగైపోయారట. అంతేకాకుండా ఆ పట్టణంలో ఒక పేరుగాంచిన మంత్రగాడు సిమోను అనే పేరు, అని గాగడి సిమోను అని, ఆయన మారుమనసు పొంది నా మంత్రశక్తుల కంటే నీలో ఉన్న ఆత్మశక్తి గొప్పది అని వాడు ఏం చేసి చెప్పండి, ఆ మంత్రాలు విడిచిపెట్టి యేసు ప్రభువు నమ్ముకొని బాప్తిజం తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి కార్యాలు నువ్వు చూడాలంటే నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు యందు నమ్మకం పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ ఆలోచన స్థితి మారిపోతుంది, నీ మాట్లాడే విధానం మారిపోతుంది, నీ ప్రార్థన జీవితం మారిపోతుంది, నీ భక్తి జీవితం మారిపోతుంది. ప్రియులారా, నీలో దేవుని యొక్క గొప్ప గొప్ప సంగతులు నీకు బయలుపరచబడతా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొత్త కొత్త సంగతులను వివరిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు.
ప్రేస్తుడా ఆత్మతో నింపబడిన వారి ఆలోచనలు వేరుంటాయి. మనం కష్టపడ్డా పర్లేదు కానీ ఎదురుగోడు రక్షణ పొందాలనే ఒక గొప్ప తలంపు ఆలోచన వారికి ఒక సమర్పణ ఉంటుంది. కొంతమంది చూడండి, ఒక మాట చూపించాలని ఇష్టపడుతున్నా. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 1-2 వచనము మనం చదువుతాం. 19 అధ్యాయం 1-2 వచనాలు. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశములలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పింది. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పింది. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చనని చెప్పారు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందింది. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ప్రైజులా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం రాసిందంటే, కొందరు బాప్తిసం పొందుకొని శిష్యులైపోయారు, కానీ వారికి పరిశుద్ధాత్మ అన్న సంగతి తెలియదు. ఈ రోజులలో కూడా చాలా మంది ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, యేసే నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ అన్న సంగతి వారికి తెలియదు. ఇదేనా పరిశుద్ధాత్మను పొందుకున్నారా, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పొందుకున్నారా అనే మాట అదేనాసింది. పరిశుద్ధాత్మ సంగతి విశ్వాసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ మాట ఏమని రాసింది చూడండి మీ మరాఠీలో, ఇందులో पवित्र आत्मा तुम्हाला मिळाला का? हिंदी उनसे कहा, क्या तुमने विश्वास करते समय पवित्र आत्मा पाया? उन्होंने उससे पवित्र आत्मा पाया. పరిశుద్ధ ఆత్మను పొందుకోవడం అంటే మిలాగా అంటే దొరికిందా, పొందుకున్నారా? మిలాగా దాని అర్థం ఏంటంటే ఆత్మను పొందుకోవాలి అంటే ఆత్మతో మనం నింపబడాలి. వాళ్ళందరూ పరిశుద్ధాత్ముడు ఉంటాడన్న సంగతే తెలుసు. ఇప్పుడు తెలియదు మనం ఎట్లా పొందుకుంటాము, విని సంగతి ఎట్లా తెలుసు, మనం ఎట్లా నమ్ముతాము, నమ్మని విషయాలు మనం ఎలా పొందుకుంటాము. కాబట్టి అక్కడ పౌలు వారికి ఒక మాట చెప్తుండేదంటే, మరి మీరు ఎట్లా బాప్తిసం పొందిరు అంటే, యోహాను ఇచ్చిన బాప్తిస్మమే. యోహాను ఒక మాట చెప్పేవాడు, బాప్తిసం ఇచ్చే ఏంటి చెప్పండి, నేను మీకు చూడండి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ అధ్యాయము యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏం చెప్తుందో ఆ మాట ఒకసారి చదవండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో అయితే ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రను కాను, పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా.
చూడండి, యోహాను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏం చెప్తున్నారంటే, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం. అందుకొరకే యేసు ప్రభు శిష్యులకు అదే మాట చెప్పిండు వాళ్ళు బాప్తిస్మం పొందక ముందుకు. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను నీళ్ళతో మీరు బాప్తిస్మం ఇచ్చింది, కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మను బాప్తిస్మం పొందుతున్నారు. యేసు ప్రభు ఆ మాట మళ్ళీ జ్ఞాపకం చేసి, ఎవరి యోహాను నీళ్ళలో బాప్తిస్మం మీరు పరిశుద్ధ. అయితే యేసు ప్రభు నమ్మిన మనము నీళ్ళతో బాప్తిస్మం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా మనం పొందుకోవాలి. అయితే ఇక్కడ పౌలు అక్కడ ఎఫెసీలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు పరిశుద్ధాత్మను పొందిర్రా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదు. అప్పుడు ఆయన ఈ మాటను జ్ఞాపకం చేస్తుంది. యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఒక మాట జ్ఞాపకం ఉందా? ఏంటది? నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, మీకు పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం ఇస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం పొందుకున్నప్పుడు మనం శక్తి పొందుకుంటాము. నేను పోయిన వారం చెప్పిన, మనం శక్తి పొందుకుంటాం. శక్తి పొందుకున్న పేతురు యోహానుల జీవితంలో ఏం జరిగింది? పేతురు నిలబడి, ఆత్మతో నింపబడిన పేతురు నిలబడి మాట్లాడితే 3000 మంది హృదయాలు తెరవబడ్డాయి. ఈరోజు నువ్వు నేను మాట్లాడుతుంటే ఎంతమంది మనసులు తెరవబడుతున్నారు? మనము మొరో 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 అని మొత్తుకున్నా ఎదురుకోడు వినడు. కానీ అదే దేవుని ఆత్మతో నువ్వు నింపబడి దేవుడు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ దేవుడి మాట వారికి చెప్పు అని చెప్పినప్పుడు ఆ మాటను నువ్వు చెప్పు, వాడు ఎటువంటి వాడైనా మారు మనసు పొందుతాడు. నీ జ్ఞానంతో నీ తెలివితో చెబితే ఎవరు వినడు. ఒక మాట తెలుసా మీకు? ఒక మనిషిని మార్చడము పరిశుద్ధాత్మ ద్వారా తప్ప వేరే ఎవరి ద్వారా జరగదు. ఒక మనిషి హృదయాన్ని మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ మీ హృదయంలో నూతన పరచుట చేత మీరు రక్షణ పొందితిరి అంటాడు. చూడండి, పరిశుద్ధాత్మ ఒకవేళ మన హృదయాలను తెరవకపోతే, పరిశుద్ధాత్మ ఒకవేళ మన హృదయంలో పని చేయకపోతే మనము నిర్లక్ష్యంగా ఉంటాము. దేవుని ఆత్మ దేవుని సంగతులను మనకు బయలుపరుస్తుంది అని దేవుని వాక్యం రాసింది. దేవుని ఆత్మతో పొందినవాడు దేవుని పనులు చేస్తాడు. దేవుని ఆత్మ లేని వాడు శరీర కార్యాలను నెరవేరుస్తాడు. నువ్వు ఆత్మతో నింపబడ్డప్పుడు నీ పరిస్థితి మారిపోతుంది. నువ్వు ఆత్మతో నింపబడ్డప్పుడు నీ ఆలోచనలు మారిపోతాయి. నువ్వు ఆత్మతో నింపబడ్డప్పుడు నీ జీవిత విధానమే మారిపోతుంది. దేవుని ఆత్మ మనకు శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని, వరములను, ఫలములను దయచేస్తుంది. ఏ వరము చెప్పండి? ఆత్మతో నింపబడిన వాడు ఏ రోగి మీద చేపెట్టినా ఆ రోగంతో ఉన్నవాడు బాగుపడతాడని దేవుని వాక్యం. ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనను తన శక్తితో, తన బలముతో, అధికారంతో, మీకు తెలుసా ఆత్మతో నింపబడిన వారికి దేవుడు అధికారాన్ని ఇస్తాడు. ఏం అధికారం చెప్పండి? దయ్యములను ఎలగొట్టే అధికారము, రోగములను బాగు చేసే వరములు ఇస్తారని చెప్పి. ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డారో పేతురు చేసిన పని చెప్పండి, 40 సంవత్సరాల నుండి కుంటివాడిగా జీవిస్తున్న ఆ కుంటివాడిని, పుట్టుకతోనే కుంటివాడు వాడు, కానీ ఆ కుంటివాడిలో ఉన్న ఆ ఔడితనము, ఆ కుంటితనమును తీసేయడానికి ఈ పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వాడి చెయ్యి పట్టుకోగానే ఈ చేతిలో నుండి వాడి చేతిలో నుండి వారి శరీరంలోనికి, వారి నరాల్లోనికి, ఎముకల్లోనికి, చీలమండలోనికి ప్రవహించి వారి అన్ని కదిలి తిరిగి వాడు దిక్కున లేచి నడిచిన ప్రియారా. హల్లెలూయా.
యేసుక్రీస్తు కూడా ఒకసారి అంటాడు, ఇదిగో ఇదిగో నాలో నుండి శక్తి బయటకు వెళ్ళిపోయింది, ఇదిగో నాలో నుండి శక్తి బయటకు వెళ్ళిపోయింది. ఎవరు నన్ను పుట్టిండు, వాడు పుట్టినప్పుడు నాలో నుండి వారికి నాకు కనెక్షన్ కలిసింది కనుక నాలో నుండి అది ఆ రోజుకి వెళ్ళిపోయింది. శక్తి పోవడం కూడా గ్రహింపు వస్తుంది, శక్తి పొందుకున్నది కూడా గ్రహింపు వస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి, అపోస్తల కార్యము 10వ అధ్యాయం కావచ్చు, 10వ అధ్యాయము 38వ వచనంలో ఇక్కడ పేతురు కొర్నేలు ఇంట్లో అనేక ప్రజలకు యేసుక్రీస్తు కొరకు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు కొరకు సువార్త ప్రకటిస్తాం. 38వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అన్నదే. దేవుడు ఆయనకు తోడైనది కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచునట్లు సంచరించుచుండెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వారు శక్తితోనూ నింపబడతారు. దేవుడు వారికి శక్తిని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఆత్మతో నింపబడిన వారికి ఎవరు తోడు చెప్పండి? దేవుడు తోడు. దాని ఈరోజు ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చూడండి, దావీదును సమయాలు వచ్చేసి ఆ కొమ్ములో నూనె తీసుకొచ్చి దావీదు మీద పోసి, ఇదిగో దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అని చెప్పేసి ఆయన ప్రతిష్ఠించినప్పుడు, అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ ఆయనకి బలంగా వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో అక్కడ ఏం రాసిందంటే, నాట నుండి పరిశుద్ధాత్మ యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చుచుండెను. ఎప్పటి నుండి? నాట నుండి యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చు. దావీదు బాలుడే, కానీ ఎప్పుడైతే అభిషేకం పొందిందో దేవుని ఆత్మ ఆయన మీదకి రావడము మొదలుపెట్టింది. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆయన మీదకి రావడం మొదలుపెట్టిందో ఆయన సింహములను ఎలుగుబాట్లను కూడా పాల్గొనడం మొదలుపెట్టిండు, వాటిని చంపడం మొదలుపెట్టిండు. బాలుడే కానీ సింహము దగ్గరికి వెళ్ళి సింహమును చంపిండు, బాలుడే కానీ ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి ఎలుగుబంటిని చంపిండు. కారణం ఏంటంటే దేవుని ఆత్మతో నింపబడిన వాడు శక్తితోనూ ధైర్యంతోనూ బలంతోనూ నింపబడతాడనే వాక్యము ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అంతకుముందు భయపడేవారు ఆత్మతో నింపబడిన తర్వాత ధైర్యపరచు. అంతకుముందు నువ్వు 100 మాటలు చెప్పినా ఎవడు నువ్వు లెక్క చేయడు. 100 మాటలు చెప్పినా నేను ఎవడు పట్టించుకోవచ్చు. అదే దేవుని ఆత్మతో నింపబడి, దేవుని అభిషేకంతో నింపబడి ప్రభు కొరకు నిలబడ్డవాడు నిలబడి, చిన్న పిల్లగాడైనా నిలబడి ప్రకటిస్తే మంచి వాడు కూర్చొని వింటాడు. అయ్యా, ఏంటి ఈ యొక్క అధికారము, ఏంటి ఈ యొక్క విశేషము అంటే, వాళ్ళు నీకు కాదు లోబడింది, నీ మీద ఉన్న దేవుని ఆత్మకు లోబడింది. వాళ్ళు నీకు కాదు లోబడింది, నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తికి లోబడుతుంది, నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకానికి లోబడుతుంది. నేను చదువుకుంది 4వ తరగతి, కానీ డిగ్రీ వాళ్ళకు ట్యూషన్ చెప్పే వారికి నేను బైబిల్ వాక్యాన్ని ప్రకటించిన. వాళ్ళు వచ్చి ఇంత మొక్కల మీద కూర్చుంటుండే, అయ్యా నాకు ప్రార్థన చేయని చెప్పేసి. నేను చదువుకుంది 4, వాళ్ళు చదువుకుంది డిగ్రీలు. వాళ్ళు ఇద్దరు చదువుకుని వాళ్ళు చెప్పడానికి కూడా నాకు రాదు. వాళ్ళు 12, 13, 14 చదివేటోళ్లకు ట్యూషన్ చెప్తారు. బ్యాంకులో మేనేజర్లు ఒక ఉన్నత స్థితిలో ఉండేవారు, గొప్ప. వాళ్ళ ఇంటికి పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. కానీ మాకు ఎప్పటికీ 24 గంటల వాళ్ళు ఏమో ధరవాయి కూడలే. ఎందుకంటే అయ్యా మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, మా ధరవాయి మీకోసము 24 గంటలు ఓపెన్గా ఉంటుంది, వేటోడికి అయితే పర్మిషన్ తీసుకోవాలి. మనకి ఎందుకు అధికారము చెప్పండి. మనం చూసాం, మన చదువులు చూసాం, మన బలాన్ని చూసాం, మన కండలు చూసాం, మన తెలివిని చూసాం. లేదు లేదు లేదు, నీ మీద నా మీద ఉన్న దేవుని అభిషేకాన్ని చూసి, నీ మీద నా మీద ఉన్న దేవుని ఆత్మను చూసి. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా.
నీకున్న జ్ఞానము లోక సంబంధమైంది, నీకున్న బలము శరీర సంబంధమైంది, నీకున్న తెలివి లోక సంబంధమైంది, నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు భూ సంబంధమైనవి. కానీ నీలో ఉన్న ఆత్మడు ఉన్నాడు చూడండి, ఆ పరిశుద్ధాత్ముడు ఇచ్చే జ్ఞానము శాశ్వత కాలమైంది, అది అనంత జ్ఞానము. ఆ బలము శాశ్వత బలము, ఆ జీవము శాశ్వత జీవము, ఆ సంపద శాశ్వతమైనది. అది ఎవరు నీ యొద్ద నుండి తీసుకోలేరు, అది ఉత్తమమైనది. దానికి ప్రజలు లోబడతారు. ప్రజలుగా వాళ్ళు చెప్తే 100 మంది తింటే, మనం చెప్తే లక్షల మంది తింటారు. ఎందుకంటే మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ గైడ్ చేస్తారు. అక్కడ ఉన్న ప్రజలందరినీ ఆత్మదేవుడు గైడ్ చేయండి మనం ఎంత మాట్లాడినా వేస్టే. ఆత్మదేవుడు నడిపించింది మనం ఎంత చేయాలని ప్రయత్నించినా వ్యర్థమే. అది దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎంత పరిశుద్ధాత్మునికి లోబడతామో, మనం ఎంత ఆయనను సన్మానిస్తామో, గణపరుస్తామో, అంతగా పరిశుద్ధాత్మను మనం పనిచేయడానికి మొదలుపెడతాం. నేను ఈరోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాగ్దానం ఉంది. ప్రతి మనుషుడు ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మకు నన్ను అభిషేకించిన ఆత్మదేవుడు నిన్ను అభిషేకించడానికి ఆయన ఇష్టపడతావు. నన్ను అభిషేకించిన దేవుడు నిన్ను అభిషేకించడానికి ఇష్టపడతాడు. నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతుంది. నా బ్రతుకును మార్చిన పరిశుద్ధాత్ముడు నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నన్నే కాదు, నా ద్వారా అనేకులను దేవుడు బాగు చేసిండు. దేవుడు నిన్నే కాదు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నిన్నే కాదు, నీ ద్వారా అనేకులను బాగు చేస్తాడు. ఆయన ఆశ ఏంటంటే అనేకుల జీవితాలు బాగు చేయాలని నిన్ను నన్ను అభిషేకించగలిగి. ఆయన ఏమంటారు తెలుసా, నేను నీలో ఉండి నడవాలనుకుంటున్నా, నీలో ఉండి వెళ్ళాలనుకుంటున్నా, నీలో ఉండి నేను కార్యాలు చేయాలి. దేవునికి మహిమ కలుగు. నేను వారిలో నుండి సంచరిస్తును అంటాడు. హల్లెలూయా. నేను మీలో నుండి నడవాలనుకుంటున్నాడు, మీలో ఉండి ఆయన నడవాలనుకుంటున్నాడు. ఒకరింటికి వెళ్ళి ఒక రోగంతో ఉన్న వారిని బాగు చేయాలనుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు నాతో ఉంటే, నేను నీతో ఉంటే మన ఇద్దరం కలిసి ఓదార్వానికి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 18 వచ్చినప్పుడు ఒక్కటే మాట, నేను వారిలో నుండి సంచరిస్తును, నేను మీలో నుండి సంచరిస్తును అంటే ఒక్కటే మాట చదవండి. 18 వచ్చిన నేను వారిలో నుండి వారిలో నివసించి సంచరించు. అదే మాట ఇది మాట, నేను వారిలో నివసించి సంచరింతును అంటే సంచరింతును అంటే చెప్పాలి చదవాలి. दूसरा करंथीचा दुसरा पत्र 6 अध्याय 18 वचन. आणि मी तुम्हाला पिता असे होईल मिल गेली म्हणून त्यांच्यामधून निघून जा व वेगळे व्हा असे प्रभू म्हणतो. आणि जे अशुद्ध त्याला शिवू नका, म्हणजे मी तुम्हाला स्वीकारेन. आणि मी तुम्हाला पिता असा होईल आणि तुम्ही मला पुत्र व कन्या असे व्हाल, असे सर्व समर्थ. मी त्याच्यामध्ये वास करीन वास करून राहील मी त्यांचा देव होईल. मैं उनमें बसूंगा और उनमें चला फिरा करूंगा. उनमें बसूंगा चला फिरा करूंगा. నేను మీలో ఉంటాను, మీతో పాటు సంచరిస్తాను, మీతో పాటు తిరుగుతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనలో నడుస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్తామో అక్కడికి ఆయన వస్తాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడో మనం అక్కడికి తీసుకెళ్తాడు. మన ద్వారా ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో అది మనలో నుండి చేస్తాడు. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది మనలో నుండి మాట్లాడతాడు. ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో అది మనలో నుండి చేస్తాడు. ఆయన మనలో నివసించి మనలో ఉండి ఆయన హెచ్చరిస్తా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మనికి నీ హృదయాన్ని అప్పగించాలి.
ఆ పరిశుద్ధాత్ముడికి నీ జీవితాన్ని అప్పగించాలి. నాలోనికి రా ప్రభువా, నాలో నివసించు, నన్ను నడిపించు, నువ్వు రా, ఉండు, నువ్వే నడిపించు. హల్లెలూయా. శరీరం నాదే, ఇల్లు నాదే, కానీ దీనిపైన నేను నీకు అధికారం ఇస్తున్నా. నువ్వు రా, ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండి దీన్ని నడిపించు. హల్లెలూయా. ఎవరైతే తన పైన పరిశుద్ధాత్మునికి అధికారం ఇస్తారో వారితోనే ఆయన ఉంటాడు, వారిని ఆయన నడిపిస్తాడు. దేవుడు ఈ మాటల ద్వారా మనను ఆశీర్వదించిన గాక. సమయం ఎక్కువైపోతుంది. మనం ప్రార్థన చేసుకుందాం. జీసస్ గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. Jesus God, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఎందరైతే పరిశుద్ధాత్మతో నింపబడలేదు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడడానికి ప్రయత్నం చేయండి. ఎందరైతే ఆత్మతో నింపబడలేదు వాళ్ళందరూ ఆత్మతో నింపబడడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మను అడగండి, ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మదేవా నాలోనికి రండి, పరిశుద్ధాత్మదేవా నన్ను అభిషేకించండి. ఇదిగో నా ప్రాణాత్మ శరీరాన్ని అప్పగిస్తున్నా, నాలోనికి రండి, నాలో నివసించండి, నన్ను నడిపించండి, నా పట్ల చిత్తాన్ని నెరవేర్చండి, నా పట్ల నీ ఉద్దేశాన్ని నెరవేర్చండి, నాలో మీరు సంచరించండి, నాలో నుండి మీరు జీవించండి, నాలో నుండి మీరు నడిపించండి, నాలో నుండి మీ ఆత్మ కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మగా అని మనం ప్రార్థిద్దాం. జీసస్ గాడ్, హల్లెలూయా. మన మధ్య అందరూ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన పూర్వకంగా మనము ముందుకెళ్దాం. జీసస్ గాడ్, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం. చెప్పబడిన వాక్యం సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడానికి స్తోత్రాలు, ఆదరించే ఆత్మదేవానికి స్తోత్రాలు, పరలోకమైన తండ్రి నీకే స్తోత్రాలు. మరొక్కసారి నైనా పునరుద్ధాన దినము నైనా తండ్రి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థనలో తోడున్నందుకు నీకు స్తోత్రాలు. నైనా పాటల ద్వారా మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు. నైనా నీకే వందనాలు. నైనా స్తుతి కీర్తన ద్వారా మాతో, మా అందరితో, నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. నైనా ఆరాధనలో మాకు కోరుంది, నైనా నీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు స్తోత్రాలు, వందనాలు. నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపినందుకు స్తోత్రాలు. నైనా తండ్రి, ఇంకా ఆత్మ లేని వారికి నైనా తండ్రి రెట్టింపు ఆత్మను దయచేసి నీ ఆత్మ బలాలను నైనా తండ్రి నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ ఆత్మను మాకు దయచేయండి. మీ ఆత్మలో ఇంకా మమ్మల్ని నటింపు ఆత్మతో నింపి నీ నామాన్ని నేర్చుకోండి. మీ కృపావరం ఫలములతో నేను తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాలను దర్శించండి. ఇంకా రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను ఎందరో అనారోగ్యాలతో ఉన్నాను, నేను ఆరోగ్యాలను దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. శాంతిని, సమాధానాన్ని దయచేయండి. అప్పుడు గురిలో ఉన్న వారిని అప్పటి నుంచి నడిపించండి. నేను తండ్రి పూర్తిగానైనా నీకు నీ ఆధీనంలో ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నేను మా శరీరాలను, మా ప్రాణాత్మ శరీరాలను మీకు సమర్పించేందుకు మాకు నైనా సహాయం అనుగ్రహించండి. మీ చిత్తము, మీ ప్రణాళిక, మీ ఉద్దేశంలో నడుచుకుంటూ సహాయం చేయండి. మీ కృపలో బలపరిచి స్థిరపరచండి. యేసుక్రీస్తు ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పర్లకు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి ప్రతి బిడ్డను మీ ఆశతో నింపండి. ప్రతి ఒక్కరిలో మీరు నివాసం చేయండి. ప్రతి విధమైన ఆటంకాలన్నీ దూరపరిచి, ప్రతి విధమైన బలహీనతలన్నిటి నుండి విడుదల తెచ్చింది.
ప్రతి విధమైన నిరాకారం నుండి శూన్యత నుండి తొలగించండి. ప్రతి ఒక్కరు నూతన పరిచయం, నూతన మనసు, నూతన స్వభావం, నూతన క్రియలు దయచేసి విధేయత, దేవుని ప్రేమతో పశ్చాత్తాపం కలిగించే, మారు మనసు కలిగించే ఈ ఆత్మ కార్యాలు జరిగించి నీ అందు భయము, భక్తి, విధేయతను యేసయ్య నామములో ప్రతి ఒక్కరిని మీరు పుట్టి మీ ఆత్మ ద్వారా ప్రతి జీవితాన్ని ప్రభావితం చేసి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడిన మనందరికీ సంతోషం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా.